అమ్మయ్యా, నువ్వు బావుంది అనే దగ్గరే ఆగిపోతావేమో అని నచ్చింది అనే ఫిల్మ్లోకి ఎప్పుడు షిఫ్ట్ అవుతావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పటికైనా నచ్చింది అని చెప్పావు. ఎక్స్క్యూజ్ మీ సార్. వనజా, ఆజా ఆజా. సార్, మేడం, నేను సదా మీ సేవలో అన్నట్టు ఉంటాను. మీరు చిటిక వేయగానే మీ ముందు ప్రత్యక్షం అవుతాను. ఏంటి, చిటికి వేయగానే ప్రత్యక్షం అవుతారా? అదెలా? మీకు మ్యాజిక్ తెలుసా? అంటే ఏదో మాట వరుసకు అన్నాను మేడం. మీరిలా పిలవగానే నేను అలా వస్తానని చెప్పడానికి. సరే, ఇంతకీ ఇప్పుడెందుకు వచ్చారు? మీకిప్పుడు కాఫీ తీసుకురమ్మంటారా, జ్యూస్ తీసుకురమ్మంటారా? వంటగది ఎక్కడో చెప్పండి, మాతో పాటు మీకు కూడా ఒక కాఫీ చేసిస్తాను. మేడం, ఇక్కడ మేము మీకు సేవలు చేయాలి, మీరు మా సేవలు అందుకోవాలి. ఇంత దూరం వచ్చి ఇంట్లో పనులు చేసుకున్నట్టు ఇక్కడ కూడా చేస్తానంటే ఎలా మేడం? మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉందండి. వేరే వాళ్ళ మీద ఆధారపడడం, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చదు. నీలవేణి, నీ సిన్సియారిటీ చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది. థ్యాంక్ యూ తారక్ సార్. కానీ ఇక్కడ కూడా సిన్సియర్గా పనులు చేస్తాను, సీరియస్గా అందరికీ పనులు చేస్తాను అని నువ్వు అస్సలు అనుకోకు. ఎందుకంటే మనం ఇలాంటి ప్లేసుల్లో సరదాగా స్పెండ్ చేయాలి. వీళ్ళు మనకు అందించే సర్వీసెస్ని ఎంజాయ్ చేయాలి. ఇక్కడికి వచ్చాక మీ పనులు పెత్తనాలన్నీ ఓ పక్కన పడేసి చక్కగా ఎంజాయ్ చేయడమే మీ డ్యూటీ అన్నట్టు మీరు టైం స్పెండ్ చేయాలి. కొత్తగా పెళ్ళైన జంటలా ఉన్నారు. ఇవన్నీ నేను మీకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? అయ్యో, మేం కొత్తగా పెళ్ళైన జంట కాదండి. మాకు పెళ్ళై సంవత్సరం అయ్యింది. పెళ్ళే సంవత్సరం అయితే ఇలా ఏకాంతంగా వచ్చినప్పుడు ఎలా ఎంజాయ్ చేయాలో మీకు తెలియపోవడం ఏంటి? అంటే మీరిప్పటి వరకు హనీమూన్కి వెళ్ళలేదా? అబ్బో, అదొక పెద్ద కథ. అసలు ఏం జరిగిందంటే, నిలవేణి, ఇప్పుడు మన కథ అంతా హరికథలాగా అతనికి చెప్తావా ఏంటి? పాపం ఖాళీగానే ఉన్నట్టున్నారు కదా తారక్ సార్. మన కథ చెప్తే అతనికి కూడా కాస్త టైం పాస్ అవుతుంది. టైం పాస్ చేయడానికి వచ్చింది మనం, అతను కాదు. పైగా ఇక్కడికి చాలా తక్కువ మంది వచ్చేలా ఉన్నారు. అందుకే కాస్త కబుర్లు చెప్పినా కథలు చెప్పినా వినడానికి మనోడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు మన కథ చెప్పడం మొదలు పెడితే ఇక్కడే కూర్చుని వినేలా ఉన్నాడు. అలాంటప్పుడు ఇలాంటి ఏకాంతమైన ప్లేస్కి రావడం ఎందుకు? నాకు అర్థమైంది సార్. ఇక్కడే కూర్చుని మమ్మల్ని డిస్టర్బ్ చేయకు అని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారు కదా. అర్థమైంది సార్. సరే సార్, మీరు ఎంజాయ్ చేయండి. ఏమైనా అవసరం అయితే నాకు ఒక ఫోన్ చేయండి. ఉంటాను మేడం, ఉంటాను సార్. బాయ్ బాయ్. ఏంటి నిలవేణి నువ్వు కూడా? కాదంబరి ఆంటీ, కాదంబరి ఆంటీ, ఆంటీ. ఏంటి అర్చన, ఇలా వచ్చావు? మీతో మాట్లాడాలంటీ. దేని గురించి? మీరు నాకు పొడుస్తున్న వెన్నుపోటు గురించి. నేను నీకు వెన్నుపోటు పడవడం ఏంటమ్మా? మరి లేకపోతే మీరు చేస్తున్న పనేంటంటీ? నాకు తారకి పెళ్లి చేస్తానన్నారు. ఆ నీలవేణిని తారక్ జీవితంలో నుంచి పంపించేసి తారక్ని నాకు సొంతం చేస్తామన్నారు.